జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పాను. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇక్కడ జరిగినటువంటి సందర్భం అంతా కూడా మనకు సుపరిచితమైనటువంటి విషయము. శిష్యులు మరి దోణిలో వారు వెళ్తున్న సమయంలో రాత్రి అలల చేత మరి గాలి చేత మా యొక్క దోణి కొట్టబడినందున వాళ్ళందరూ కూడా చాలా భయంతో ఉన్నట్టుగా మనం చూస్తాం. భయంతో వారు ఉన్నారు. ఆ సమయంలో ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడ్డారు. తర్వాత పేతురు మరి ప్రభువా నువ్వైతే నేను కూడా సముద్రం మీద మరి నడుచుటకు నాకు సెలవిమ్మని అడిగాడు. నీళ్ల మీద నడవాలని, నువ్వైతే నీళ్ల మీద నేను కూడా నడిచేటట్లు నాకు సెలవి ప్రభువా అని అడిగాడు. పేతురుని ప్రభువు రమ్మన్నాడు. అయితే పేతురు నడుస్తూ ఉంటుండగా మరి గాలిని చూచి భయపడి మునిగిపోయాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినట్టుగా కూడా మనం చూస్తాం. ఈ మత్తయి సువార్త నేను ఈ మధ్య చదువుతున్నప్పుడు మరలా ఒకసారి దేవుని యొక్క మాటలు నా హృదయంలో చాలా లోతుగా మరి మాటలు నాటబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా సముద్రము మీద మరి వెళ్ళే సమయంలో సముద్రం మీద వెళ్ళేటువంటి పరిస్థితులు ఒకవేళ భౌతికంగా కలగకపోయినప్పటికీ కూడా ఆత్మీయముగా సముద్రం వంటి అనుభవాలు మనందరి జీవితాల్లో కూడా ఎదురవుతాయి. సముద్రం ఎంత భయంకరమైందో నేను చెప్పాను. నేను మన బాప్తిజం ఇస్తున్నప్పుడు అది ఎంత శక్తివంతంగా లాగుతుందని అప్పుడే నాకు అర్థమైంది. బాప్తిజం ఇస్తున్నప్పుడు అది 3 వైపుల నుంచి కూడా అప్పుడు వచ్చింది ఆ కెరటము. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మేము వెళ్ళిపోవాలి లోనికి. నా ముందున్న ఆయన ముందుకు వెళ్ళిపోయాడు ఆ నీటికి కొట్టుకొని. అది మేము అతను చూసి నవ్వుతుంటే అదే వాటర్ మరలా బ్యాక్ వచ్చినప్పుడు మొత్తం లాగేస్తుంది. కిందన ఇసుక మొత్తం కింద ఉన్న ఇసుక అంతా లాగేసింది. ఇంకా నేను ఇంకొక అబ్బాయిని పట్టుకున్నాను. నేను పట్టుకోవడం కదా, అతను వెళ్ళిపోతాడేమో, అతన్ని పట్టుకుంటే నన్ను లాగేస్తున్నాడు. ఇంకొక సెకండ్ కానీ అది గట్టిగా కానీ లాగితే వెళ్ళిపోతాం, వదిలేస్తాం. ఎందుకంటే ఆ పట్టు జారిపోతుంది, నీళ్ళు ఆగిపోయి, నీళ్ళు ఆగిపోయి, లేకపోతే లోనికి వెళ్ళిపోతాం. సముద్రము చాలా భయంకరమైనటువంటి శక్తివంతమైనటువంటి నీరు, అది చాలా భయం. అయితే శిష్యులు ఓడలో ఉన్నారు. మరి గాలి మరి వర్షము దాని మీద కొట్టినప్పుడు వాళ్ళు చాలా భయంతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు నీటి మీద నడుస్తూ నెమ్మదిగా వాళ్ళకి మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళందరూ భయపడ్డారు. పేతురు మాత్రం ఏమడిగాడంటే, నువ్వైతే నేను కూడా నీటి మీద నడవాలి. మనము కూడా నీటి మీద నడవాలి. నీళ్లు, సముద్రము, ఈ యొక్క తుఫానులు, ఈ గాలి మనలను అణిచివేసే పరిస్థితులు వస్తాయి. బైబిల్ క్లియర్గా చెప్పింది ఏమనంటే గాలి, తుఫాను, వరదలు ప్రతి ఒక్కరి మీదకి కూడా వస్తాయి. విశ్వాసుల మీదకి కూడా వస్తాయి, అవిశ్వాసుల మీదకి కూడా వస్తాయి. ఏమొస్తాయి? గాలి, తుఫాను, వరదలు ఇవి వస్తూనే ఉంటాయి. మానవుని జీవితంలో ఇవి రాకుండా ఎవరుండరు. క్రైస్తవులం అయిపోతే ఇవి రావేమో అనుకుంటారేమో. క్రైస్తవులం అయిపోయే కొద్దీ ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకు? క్రైస్తవులకి శత్రువు ఉన్నాడు, అన్యులకి ఎవరు లేరు. అన్యులకు 2 బెనిఫిట్స్. ఎందుకు చెప్పండి? ఇటు సాతానుడు వాళ్ళని ప్రేమిస్తాడు, దేవుడు. సార్ మరి ఎప్పుడు చెప్పలేదేంటి, మరి ఇదే బెస్ట్ కదా అనుకుంటారు మీరు. మంచి ఐడియా ఇచ్చారు పాస్టర్ గారు మీరు. ఇటు సాతానుడు ప్రేమించి ఇటు దేవుడు ప్రేమిస్తే ఇది బెస్ట్ కదా. ఇద్దరు ప్రేమలు ఎక్కువగా అయిపోయి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు తెలుసా. సూసైడ్లు, హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇద్దరు ప్రేమల వల్ల. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమిస్తే సాతానును ద్వేషించాలి. రెండూ ప్రేమించారనుకోండి, బైబిల్ ఏం చెప్తుంది?
నరకానికి వెళ్తాం. సాతాన్ని ఏం చేయాలి? కనుక సాతానుడు మనం ద్వేషిస్తాము కనుక, మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. సాతానుడు మన మీద దాడి చేస్తాడు. దేవుని ప్రేమించే వారందరి మీద కూడా సాతానుడు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. లోకాన్ని ప్రేమించే వారిని ఇంకా వాడు కూడా ప్రేమిస్తాడు. లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా వాళ్ళకు కూడా ఇస్తాడు. కనుక లోకంలో ఉన్న వాటిని కావాలనుకుంటే దేవుణ్ణి కాదు మనం సెలెక్ట్ చేసుకునేది, సాతాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు పరలోకం కావాలనుకుంటే దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోవాలి. సాతానుడు పరలోకం ఇవ్వలేడు. ఎందుకంటే సాతానికి పరలోకంలో చోటు లేదు. సాతానికి ఎక్కడ లేదు చోటు? పరలోకంలో నుంచి సాతానుడు త్రోయబడ్డాడు. కనుక భూమి మీద ఉన్న వాటిని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే భూమి మీద ఉన్న వాటిని ఆదాముకి దేవుడు ఇచ్చాడు. ఆదాము ఏం చేశాడు? సాతానికి అప్పగించేశాడు. కనుక మోసము చేత వాడు లోకం అంతటిని కూడా ఏం చేసుకున్నాడు? తన చేతుల్లో ఉంచుకున్నాడు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ఇవ్వడానికి రాలేదు, కానీ పరలోకపు సంతోషము, పరలోకపు ఆనందాన్ని, పరలోకపు రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డల మీద అందరి మీద కూడా మరి ఈ యొక్క తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి. వీటిని జయించాలి అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. పేతురు ఏమన్నాడంటే, నువ్వైతే నేను కూడా ఏం చేయాలి? నేను కూడా నడుస్తానన్నాడు. ప్రభు అన్నాడు, అయితే నడువు అన్నాడు. ఆయన రమ్మనగానే పేతురు 29వ వచనము, దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. నీళ్ల మీద యేసు ప్రభు వారు నడిచారు. రెండో వ్యక్తి ఎవరు నడిచారు? పేతురు కూడా నడిచాడు. నీళ్ల మీద నడిచాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని. కానీ కొద్ది నిమిషాల్లోనే పేతురు మరలా ఏమైపోయాడు? మునిగిపోబోయాడు. మరలా కేకలు వేశాడు, ప్రభువా నన్ను రక్షించు అని. ఈరోజు మనందరి జీవితాల్లోనూ కూడా కొన్ని అనుభవాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనం జయించినప్పటికీ మరలా మునిగిపోయే పరిస్థితి వస్తుంటుంది. యేసు ప్రభుకి పేతురుకి తేడా ఏంటి? యేసు ప్రభు నీళ్ళ మీద ఆయన నడిచాడు కానీ మునిగిపోలేదు. పేతురు నీళ్ల మీద కొంత సమయం నడిచాడు యేసు వైపు చూస్తూ, కానీ మరలా ఏమయ్యాడు? మునిగిపోయాడు. కారణము 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 22వ వచనం చూస్తే, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులను అవతల వైపుకి వెళ్ళిపోవాలని చెప్పి ప్రభు బలవంతం చేశాడట. ఆయన ఏం చేశాడు? బలవంతం చేశాడు. బలవంతంగా మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే యేసు ప్రభుని ఎవరు కూడా విడిచి వెళ్ళిపోయేవారు కారు. రాత్రైనా పగలైనా ప్రభు ఎక్కడుంటే అక్కడే జనాలు ఉండిపోవడానికి ఇష్టపడేవారు. కానీ ప్రభు వారందరినీ కూడా వెళ్ళిపోమని ఏం చేశాడట? బలవంతం చేశాడు. ప్రభుతో ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా ఏం చేశాడు? ఆయన బలవంతముగా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అద్దరికి అని బలవంతం చేశాడు. కనుక వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే 23వ వచనము, ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఈ 3 విషయాలని చెప్తాను. ఆయన జనసమూహాలను ఏం చేశాడట? పంపించేశాడు. ఎలా పంపించాడు? బలవంతంగా పంపించాడు. బలవంతంగా పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసినటువంటి మొదటి పని మనము కూడా మన జీవితాల్లో చేయాలి. మన చుట్టూ చాలాసార్లు ప్రజలు చాలా మంది, ఎక్కువ మంది ఉంటారు. మన చుట్టూ మనుషులు ఉంటారు, లేకపోతే మన చుట్టూ అనేకమైన డివైసెస్ ఉంటాయి. ఏం డివైసెస్ ఇవి? ఇంకేముంటాయి? అనేకమైనటువంటి డివైసెస్ ఉంటాయి. వీటిని అన్నిటినీ కూడా మొదట మన దగ్గర నుంచి పంపించేయాలి. ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గర ప్రజలు ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ ప్రజల దగ్గర యేసు ప్రభు ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇది మీకు కాంట్రవర్షియల్గా ఉంటుందేమో. ఎందుకు అంటే తను నీటి మీద నడవాలి. కాసేపట్లో ఆయన ఏం చేయాలి? నీటి మీద నడవాలి. కాసేపట్లో ఆ గాలి, ఆ సముద్రం మీద ఆయన నడవాలి. కనుక ఆ అద్భుత కార్యము శిష్యులకు ఆయన చూపించాలి. దానికి ముందుగా
ఆయన ఏం చేస్తున్నాడంటే జనసమూహాలను పంపేసి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కుతున్నాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన సూచక్రియలు మహత్కార్యాలు అన్నీ కూడా దేవుడుగా ఆయన చేయలేదు. మీకు అర్థమవుతుందా? దేవుడుగా ఆయన చేయలేదు. ఎలా చేశాడు? ఒక మానవుడు ఇలాంటి కార్యములు చేయగలడు అని చూపించడానికే ఆయన చేశాడు. హల్లెలూయా. ఒక మానవుడు కూడా ఇలాంటి కార్యములు చేయగలడు. ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు మానవ స్వభావంతోనే జీవించాడు. ఆయన దేవుడే కానీ దేవునిగా ఆయన భూమి మీద జీవించలేదు. ఎలా జీవించాడు? అందుకే ఇప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క దైవత్వమును గురించినటువంటి చాలామంది ప్రశ్నలు వేస్తారు. ఆయన దేవుడే కానీ భూమి మీద మనుష్యునిగా జీవించాడు. ఆయన అధికారమును ఆయన ప్రభావమును విడిచిపెట్టి ఆయన భూమి మీద జీవించాడు. హెబ్రీ పత్రికలో ఈ మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఆయన ఏ స్వభావంతో భూమి మీద జీవించాడు అంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం చూడండి. 16 వచనం డైరెక్ట్ చదివాం సరిపోద్ది. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏ స్వభావం ధరించుకొని పుట్టాడు ఆయన? దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఇంకా చూడండి 18వ వచనము, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కనుక భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనవలే అన్ని విషయంలో కూడా శోధించబడ్డాడు. అదే విషయం హెబ్రీ పత్రిక మరి పక్క అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. ఆయన మనవలే అన్ని విషయంలో కూడా శోధింపబడినప్పటికీ కూడా 4వ అధ్యాయం చివరి మాటలో ఉంటుంది, ఆయన పాపము చేయలేదు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అర్థం చేసుకుంటేనే మనకు బైబిల్ అర్థమవుతుంది. గనుక భూమి మీద ఆయన మానవ స్వభావముతో దేవదూతల స్వభావముతో ఆయన పుట్టలేదు, దేవదూతల స్వభావం ధరించుకోలేదు. కానీ మానవ స్వభావముతో అబ్రహాము సంతానము యొక్క స్వభావం ధరించుకొని ఆయన పుట్టాడు. కనుక ఆయన కూడా మనవలే అన్ని విషయాల్లో ఏమయ్యాడు? శోధించబడ్డాడు, కానీ పాపము చేయలేదు. 4వ అధ్యాయంలో చూసారా, చివరి మాటలు ఉంటుంది అనుకుంటుంది, చదువమ్మది. మన ప్రధాన యాజకుడు లేనివాడు కాడు కానీ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. యేసు ప్రభువారు మనవలే అన్ని విషయంలో కూడా ఆయన ఏమయ్యాడు? శోధించబడ్డాడు, కానీ పాపము చేయలేదు. ఎందుకు దేవదూతలు శోధించబడవు. దేవదూతల స్వభావం అయితే అన్నీ కూడా ఆయన జయించగలడు. ఆయన దేవదూతల స్వభావంతో అన్నీ జయించలేదు, మానవ స్వభావంతోనే అన్నీ జయించాడు. హల్లెలూయా. గనక ఆయన నీటి మీద నడవాలి. గనక దానికి ముందుగా ఆయన ఏం చేస్తున్నాడంటే జనసమూహములందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పంపించేశాడు, బలవంతంగా పంపించి ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఉంటే వీళ్ళని ఏం చేయరు? యేసుప్రభుని ప్రార్థన చేయనివారు. ఆయనే అందరికీ ప్రార్థన చేయమంటారు తప్ప ఆయన్ని ప్రార్థన చేసుకోనమంటారు. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిగతమైన ప్రార్థన కోసము మనము దేవునితో ఒంటరిగా గడపడం కోసం మిగతావన్నీ కూడా బలవంతంగా పంపించాలి, బలవంతంగా ఆపాలి. దీన్ని ఏం చేయాలి? అమ్మో, ప్రాణం పోద్దు తెలుసా దీన్ని ఆపడానికి. అదంతటా అది ఆగిపోవాలి, కానీ దాన్ని మనం ఆపలేం. మన ప్రాణం కూడా అంతే, దానంతట అదే పోవాలి, కానీ మనం దాన్ని వదలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఒక 2 మరణాల దగ్గరికి వెళ్ళాను. ఒక ఆయన రాత్రి మరణించాడు, ఉదయం బరేలయ్యింది. ఆయన చూడ్డానికి ఒక ఆయన వచ్చారు. అయిపోయింది. నేను మొన్న ఫ్రైడే చేసి వచ్చాము. శనివారం ఆయన చూడ్డానికి వచ్చిన ఆయన చనిపోయారని ఫోన్ వచ్చింది. అదేంటి, నేను వచ్చారు కదా చూడ్డానికి,
ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మధ్యాహ్నం 4 గంటలకు ప్రార్థన చేసుకున్నాడట. ప్రార్థన చేసుకుని మంచం మీద అలా పడిపోయాడు. ప్రాణం అంతే. హల్లెలూయా 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 అని చనిపోయాడు. అబ్బా ఎంత మంచి మరణం. ఏమని చనిపోయాడు? అమ్మో హల్లెలూయా అంటే చచ్చిపోతారా అనుకుంటున్నారు కొంతమంది. హల్లెలూయా హల్లెలూయా అంటే చచ్చిపోతారా? హల్లెలూయా హల్లెలూయా అని చచ్చిపోరు. ఆయన హల్లెలూయా హల్లెలూయా అని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం అంతే. అందరూ అంటున్నారు ఏంటి అతన్ని ఎలా చనిపోయాడని, పాపతో ఆడుకున్నాడని ఇప్పుడని పక్కింటి వాళ్ళు చెప్తున్నారు. పాపతో ఆడుకున్నా, బాబుతో ఆడుకున్నా, ఎవరితో ఆడుకున్నా మనిషి యొక్క జీవితం ఏంటి అలా వెళ్ళిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ప్రాణం అంతే. మనం చుట్టూ అన్నీ మనకు ఉండాలనుకుంటాం. వాటిని బలవంతంగా పంపి దేవునితో మనం సమయం గడపాలి. నీ ఎదుట ఉన్నటువంటి సముద్రం మీద నువ్వు నడవాలి అంటే, నీ ఎదుట ఉన్నటువంటి నీటి మీద నువ్వు నడవాలంటే దేవునితో గడపాలి. బలవంతంగా వీటిని ఏం చేయాలి? పంపేసి చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళందరూ మనకు సహాయం చేస్తారేమో అనుకుంటారు. ఎవరు కూడా నీటి మీద నడిచేటట్లుగా మనకు సహాయమో చేయలేరు. పేతురు విశ్వాసంతో అడిగాడు, ప్రభువా నువ్వైతే నేను కూడా నడుస్తానని. కొంతవరకు నడిచాడు కానీ మునిగిపోయాడు. ఎందుకో తెలుసా? మనం విశ్వాసం ఉన్నప్పటికి కూడా దేవునితో సంబంధం లేకపోతే నీటి మీద నడవలేము. మనకు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నేను ఈ నీటిని దాటలేకపోతున్నాను, ఈ సముద్రమును దాటలేకపోతున్నాను మీరు అనుకోవచ్చు. కానీ దేవునితో సంబంధము లేకుండా, లోకమును విడిచిపెట్టకుండా నువ్వు నీటి మీద నడవలేవు. ప్రభు ప్రజలను ఎంత ప్రేమిస్తున్నప్పటికీ కూడా తండ్రితో గడపడాని కోసం వారిని బలవంతంగా ఆయన పంపించేశాడు. బలవంతంగా మనము దేవుని సన్నిధికి మనల్ని అడ్డగించే వాటిని మన జీవితంలోంచి తొలగించుకోవాలి. బలవంతంగా ఆపేసుకోవాలి. బలవంతంగా వాటిని మానేయాలి. బలవంతంగా వాటిని విసిరేయాలి. దేవుని సన్నిధికి రాకుండా నిన్ను అడ్డగిస్తున్నవి అవేవైనా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం విడిచిపెట్టకపోతే దేవుడే తీస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, అది నేను విడిచిపెట్టలేకపోతున్నానండి, నేను వదలలేకపోతున్నానండి, మరి ఈయనేనండి లేకపోతే ఆవిడేనండి. ఒకవేళ మీరు మరీ అంత బలవంతంగా అయితే దేవుడు సహాయం చేస్తాడు మీకు వాటిని విడిచిపెట్టేటట్లుగా. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ఆయన ఏం చేశాడు? కొండ ఎక్కి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఎంతమందికి ఇష్టం ఒంటరిగా ఉండడం? ఒంటరి అంటే ఫోన్ ఉండకుండా. ఫోన్లు ఉండిపోతారు ఇప్పుడు చాలామంది. ఈ ఫోన్లు వచ్చాక ఇంక పక్కోళ్ళు లేరు, ఏమీ లేరు. ఆ ఫోన్ చూస్తూనే ఆడుతున్నారు. ఇలా ముక్కలు కెట్టేస్తున్నారు, ఒక్కోసారి నోట్లో కెట్టేస్తున్నారు, ఒక్కోసారి చెయ్య సెట్ల మీద పడిపోతుంది కొంతమంది తింటూ ఏంటి సెట్ మీద పడిపోతుంది, లేకపోతే ఏదో పడిపోతుంది. ఎందుకు? ఈ ఫోన్లో ఎంత టైమో అసలు టైం లేనట్టు తినేటప్పుడు కూడా ఏంటి, చివరికి బాత్రూంలో కూడా ఏంటి, బాత్రూంలో కూడా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కోసారి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఈ బెన్ని బేర్ ఆటలేదు, వైఫై ఆపేసాను. అప్పుడు ఇస్తే టక్మని మీకు అర్థమై ఉంటుంది. మనల్ని చాలా విషయాలు మనల్ని బంధిస్తున్నాయి. చాలా విషయాలు మనల్ని ఏం చేస్తున్నాయి? ఒంటరిగా యేసు ప్రభు ఉన్నాడంట. మీ జీవితంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం మీ జీవితంలో కావాలంటే ఇవన్నీ విడిచిపెట్టి దేవునితో ఒంటరిగా ఉండాలి. ఏవన్నీ విడిచిపెట్టాలి? మన చుట్టూ ఉన్నటువంటి జన సమూహాలను, మన చుట్టూ ఉన్నటువంటి డివైసెస్ అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవునితో ప్రార్థిస్తూ ఒంటరిగా ఉండాలి. చాలామందికి ఒంటరిగా ఉండడం ఎంత కష్టమో. ఒంటరిగా మీరుంటేనే దేవుడు మీతో మాట్లాడతాడు. ఒంటరిగా మీరుంటేనే దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోగలుగుతారు. హల్లెలూయా. ఒంటరిగా ప్రభు చూడండి, ఆయన బైబిల్లో మీరు చూస్తే అనేక సార్లు ఆయన ఒంటరిగా ఉండిపోయిన ఉంటుంది. యాకోబు కూడా ఒంటరిగా ఉండిపోయాడని ఉంటుంది. ఆయన ఒక్కడే మిగిలిపోయాను అనే మాటను ఆదికాండం 32వ వచనంలో చూస్తాం. ఆయన ఒక్కడే మిగిలిపోయాడట. ఎవరెవరిని పంపించాడు తెలుసా? చూడండి 32వ అధ్యాయం లాస్ట్ మాట నేను చెప్పి నేను సమయాన్ని ఇస్తాను. 32వ అధ్యాయము ఎన్నో వచనమ్మా?
23వ వచనం చదవండి అమ్మా. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి 22 చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి అనుభవం ఇది. ఇక్కడ యాకోబు తన భార్యలను, తన దాసీలను, తన పిల్లలను, తనకున్నటువంటి సంపద అంతటినీ కూడా ఏం చేశాడు? కలిగినదంతా కూడా ఏం చేశాడు? పంపించేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. దేవునితో గడపాలి అంటే అప్పుడు యాకోబు పేరేమైంది తెలుసా? ఇశ్రాయేలు అయ్యింది. యాకోబుని దేవుడు అన్నాడు, నువ్వు గెలిచావు అన్నాడు. నువ్వు మనుష్యులతోనూ దేవునితోనూ కూడా పోరాడి గెలిచావు అన్నాడు. హల్లెలూయా. మనుష్యులతోనూ, మనుష్యుల మీదను, చివరికి ఏమన్నాడు దేవుడు? దేవుని మీద కూడా నువ్వు దేవుని గెలిచావు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని గెలిచేసాడు కాదు, దేవుని హృదయాన్ని గెలిచాడు. మనం దేవుని ఎప్పుడూ గెలవలేము. గెలవగలరా? పొరపాటుగా అనుకోగలరు. దేవుని మనం ఎప్పుడూ గెలవలేము, కానీ దేవుని హృదయమును గెలవచ్చు. హల్లెలూయా. ఎందుకు దేవుని హృదయాన్ని గెలిచాడంటే యాకోబు తనకున్నదంతా కూడా పంపేసి దేవునితో ఒక్కడు ఉండిపోయాడట. హల్లెలూయా. అంటే దేవా, వీటన్నిటికన్నా నీవే నాకు ఎక్కువ. హల్లెలూయా. వీటన్నిటికన్నా నీవే నాకు ఎక్కువ. ఎప్పుడైనా అలా చెప్పారా దేవునితో? ఈ లోకంలో ఉన్న దాని అంతటికన్నా నువ్వు నాకు ఎక్కువ ప్రభా. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏవేవో ప్రార్థనలు చేస్తారు. ఇది ఇలాంటి మాటలు చెప్పాలి. ఇలాంటి మాటలు చెప్పాలి. ప్రభా, ఈ లోకంలో ఉన్న దాని అంతటికంటే నువ్వు నాకు ఎక్కువ ప్రభా. మనమేమో లక్షవారం కూడా మేము మాట్లాడుకున్నాం. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవ్వరు, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. హల్లెలూయా. నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా, అలాగన్నారు కనుకనే దేవుని హృదయాన్ని వారు గెలిచారు. అలాగన్న వాళ్ళు దేవుని హృదయాన్ని గెలుస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లోనూ కూడా దేవునితో చెప్పగలగాలి అలాంటి మాట. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ సంపదను సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఒక భార్యని సంపాదించుకోవడానికి 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎంతకాలం? 14 సంవత్సరాలు. ఆస్తిని సంపాదించుకోవడానికి మరొక 7 సంవత్సరాలు చేశాడు. కనుక 6 సంవత్సరాలు చివరికి బయటకు వచ్చేసాడు అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంపాదన అంతా కూడా పక్కన పెట్టి దేవునితో ఉన్నాడు. దేవుని అడిగాడు, ప్రభా నన్ను ఆశీర్వదించు అని. మీ జీవితాల్లో ఎదురవుతున్న తుఫానులు ఎదిరించాలంటే ఒంటరిగా దేవునితో ఉండాలి. ఆమె ఒంటరిగా ఉండాలి అన్న మాట చెప్పినప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. వీటన్నిటికి కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. దేవునితో మీరు కొంత సమయం అలా గడపండి. మెదుటున్న తుఫానుల మీద, మెదుటున్న నీటి మీద మీరు నడవగలుగుతారు. అయ్యో తుఫాన్ నన్ను ముంచేస్తుంది అంటుంటారు చాలామంది. అయ్యో ఇది నన్ను ముంచేస్తుంది, అది నన్ను ముంచేస్తుంది, అయ్యో నేను వీటన్నిటికీ మునిగిపోతున్నాను అని ఏడుస్తారు, భయపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఉదయం మీ అందరితో ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు మిమ్మల్ని ముంచేస్తుంది కాదు, మీరు దాని మీద నడిచేవారిగా తయారవ్వాలి. హల్లెలూయా. అది మిమ్మల్ని ముంచడం కాదు, దానిని మీద మీరు నడిచి వెళ్ళాలి. ప్రభువుకు తెలుసు ఈరోజు నేను ఈ పని చేయాలి కనుక జనసమూహములందరినీ కూడా పంపించేశాడు. పంపించి తండ్రితో గడుపుతున్నాడు. ఒంటరిగా ఉండిపోయాడు. సమయం వచ్చింది. బహుశా ఎంతవరకు ఉండిపోయాడో, తెల్లవారు 4 జాము వరకు కూడా ఉండిపోయాడేమో. తండ్రి చెప్పాడు, శిష్యులు మునిగిపోతున్నారు, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు చక్కగా నీటి మీద నడుచుకొని ఆయన వచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు దేవునితో గడిపేవారైతే, ఒంటరిగా ఆయన సన్నిధిలో ఉండేవారైతే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుటకు కొండ ఎక్కేవారైతే మీరు నీటి మీద నడవగలుగుతారు. హల్లెలూయా. మీరు నీటి మీద నడవగలుగుతారు.
నీరు సముద్రము మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు. గాలి తుఫాన్లు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేవు. వాటి మీద మీరు నడిచి వెళ్ళిపోగలుగుతారు. అలా వెళ్ళిపోవాలి అంటే దేవునితో ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఇది రాకపోతే భయపడతారు. అయ్యో ప్రభువా మేము మునిగిపోతున్నాం. పేతురు అంటున్నాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు. చాలామంది ఇదే కేకలు వేస్తారు. ఎందుకో తెలుసా? దేవునితో సంబంధం లేకపోవడాన్ని బట్టి మానవులు మునిగిపోతున్నారు. ఈ ఉదయవేళలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా లేపాలని ఆశపడుతున్నాడు. అక్కడేమన్నాడు ప్రభు? అల్ప విశ్వాసి. అల్పముగానే ఉంది నీ ఆత్మీయ జీవితము. కనుకనే నేను ఉన్నా కూడా నన్ను చూసి కూడా ఏం చేస్తున్నావు? మునిగిపోతున్నావు. నేను మీతో ఉన్నాను అని చెప్పినా కూడా మనం ఎందుకు మునిగిపోతున్నాము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునితో సమయము గడపలేకపోవడం, ఒంటరిగా ఆయన సన్నిధిలో ఉండలేకపోవడం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను, మీరు ఒంటరిగా దేవునితో గడపడం నేర్చుకుంటే మీరు నీటి మీద అనగా తుఫానులు, సముద్రముల మీదట ఎన్ని వచ్చినా వాటన్నిటి మీద కూడా మీరు నడిచి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఏది ఏమాత్రము కూడా మీకు హాని చేయదు. హల్లెలూయా. కనుక నేను ఎక్కువ సమయము వాక్యం చెప్పట్లేదు, కానీ ఈ మాట మీ అందరి జీవితాల్లో కూడా నాటబడాలని కోరుతున్నాను. దేవునితో సమయం గడుపుతాము అని నిర్ణయం తీసుకుందాం. కనుక దేవునితో సమయం గడుపుటకు అదొక ఏమంటారు తీర్మానం మనం చేసుకోవాలి. పరిస్థితులన్నీ కూడా పక్కన పెట్టి దేవునితో గడపాలి. యాకోబు గడిపాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. అంటే భూమి మీద ఆశీర్వదింపబడిన జనముగా, బలమైన జనముగా, ఎవరూ ఏమీ చేయలేనటువంటి శక్తివంతమైన జనముగా ఇశ్రాయేలుగా మారాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని కూడా ఆ రీతిగానే మార్చును గాక. హల్లెలూయా. కనుక ఈ మాటలు మీ అందరిలో కూడా ఫలించాలని కోరుతున్నాను. అలాగే దేవుని సేవకుడు ఇమ్మానుయేల్ కూడా వచ్చి కొంతసేపు దేవుని మాటలను అందిస్తారు. మరి పాలకొల్లు ప్రాంతంలో వారు దేవుని యొక్క పిలుపుని బట్టి వారిద్దరు కూడా పరిచర్య చేస్తున్నారు. దేవుని మాటలు మనతో అందిస్తుండగా అందరం శ్రద్ధగా విందాం.